So, good morning, students. So, continuing the last topic, that is nothing but dislocation or imperfection or defect. So, defect గురించి or imperfection or dislocation గురించి డిస్కస్ చేస్తే సో లాస్ట్ టాపిక్లో పాయింట్ డిఫెక్ట్ ఆర్ పాయింట్ ఇంపర్ఫెక్షన్ గురించి డిస్కస్ చేసామమ్మా. అండ్ నెక్స్ట్ లైన్ డిఫెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు లైన్ డిఫెక్ట్కి వచ్చేసరికి బేసికల్లీ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ లైన్ డిఫెక్ట్స్. సో దోస్ ఆర్ ఎడ్జ్ డిఫెక్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ ఎడ్జ్ డిస్లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అమ్మా. ఎడ్జ్ డిస్లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్సర్షన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ది హాఫ్ ప్లేన్ అమ్మ. సో ఒక హాఫ్ ప్లేన్ని మొత్తాన్ని కానీ రిమూవ్ చేస్తే ఆర్ ఇన్సర్ట్ చేస్తే ఆ రిమైనింగ్ పార్ట్ ఆర్ పోర్షన్ ఎలా యాక్ట్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు. అండ్ కమింగ్ టు స్క్రూ డిస్లొకేషన్కి వచ్చేసరికి సో జనరల్లీ ఫర్ విజువలైజ్ కండిషన్కి వచ్చేసరికి ఈ స్క్రూ డిస్లొకేషన్ అనేది సమ్వాట్ డిఫికల్ట్ టు విజువలైజ్. మనం చూడడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎలా వస్తుందో అజ్యూమ్ చేసుకోవడానికి కూడా డిఫికల్ట్ కూడా ఉంటుందమ్మా. అండ్ దిస్ విల్ ప్రొడ్యూస్ డ్యూ టు ద రిజల్ట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అమ్మ. సో ఈ డిస్లొకేషన్ అనేది షియర్ స్ట్రెస్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ బట్ ది డిఫెక్ట్ లైన్ మూమెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆటమ్ డిస్ప్లేస్మెంట్ రేదర్ దాన్ ప్యారలల్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి డిఫెక్ట్ లైన్ మూమెంట్ అనేది డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రెస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ ప్యారలల్గా ఉండే బదులు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక పార్ట్ని ఒక పర్టికులర్ బాడీని టూ డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఒకటేసారి మనం ప్రెజర్ కానీ అప్లై చేసామంటే టూ ఈక్వల్ ప్రెజర్స్, అప్పుడు ఆ సెంటర్ ఆఫ్ ది బాడీ దగ్గర ఒక డిస్టార్షన్ ఆర్ డిస్లొకేషన్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. సో దాన్నే స్క్రూ డిస్లొకేషన్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆటమ్స్ రిప్రజెంటెడ్ బై ది బ్లూ సర్కిల్స్ హ్యావ్ నాట్ ఎట్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పొజిషన్. మన ఈ బాటమ్ ఫిగర్ కానీ చూసామంటే ఇక్కడ బ్లూ లైన్ అనేది ఉంటుందమ్మా. సో ఆ బ్లూ లైన్ అనేది ఈజ్ నథింగ్ బట్ నాట్ ఎట్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పొజిషన్. అవి ఒరిజినల్ పొజిషన్లోనే ఉన్నాయి, చేంజ్ అనేది లేదు. అండ్ ఆటమ్స్ రిప్రజెంటెడ్ రెడ్ లైన్స్కి వచ్చేసరికి హ్యావ్ మూవ్డ్ టు దేర్ న్యూ పొజిషన్ ఇన్ లాటిస్ అమ్మ. సో ఇవి ఈ పింక్ ఆర్ రెడ్ లైన్కి వచ్చేసరికి ఇవి న్యూ లైన్కి ఆర్ న్యూ పొజిషన్కి రీచ్ అయిపోయినాయి. సో మెటాలిక్ బాండ్స్ అనేవి అదర్ డైరెక్షన్కి ఆర్ అదర్ న్యూ పొజిషన్కి రీచ్ అయిపోయినాయి అమ్మ. అండ్ ఇక్కడ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బీ రిప్రజెంటెడ్ బై ది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్. అంటే అది జరుగుతూ ఉంది అంటే అక్కడ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందమ్మా. రెడ్ లైన్లో ఆల్రెడీ మూవ్ అయిపోయింది, బ్లూ లైన్ అనేది నాట్ ఎట్ మూవ్డ్ అవుట్ అండ్ గ్రీన్ లైన్ విల్ షో ది ప్రాసెస్ ఆఫ్ మూవింగ్. అండ్ ఇక్కడ ఓన్లీ ద పోర్షన్ ఆఫ్ బాండ్ బ్రేక్ ఎట్ ది గివెన్ టైం, ఎట్ ఎనీ గివెన్ టైం. సో ఈ ప్రాసెస్లో సేమ్ షియర్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతూ వస్తుంది, ఆ షియర్ స్ట్రెస్ అనేది అప్లై అవుతూ వస్తుంది. అలాంటప్పుడు ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆర్ సమ్ టైం తర్వాత ఇట్ విల్ బి బ్రేక్డ్ అవుట్ అమ్మ. సో అది బ్రేక్ అయిపోతుంది, బాండ్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ యాజ్ was the case with the edge dislocation, movement is manner requires a much smaller force అమ్మ. సో మూమెంట్ అనేది చాలా తక్కువ ఫోర్సెస్ అప్లై చేసినా కూడా స్టార్ట్ అయిపోతుంది దాన్ బ్రేకింగ్ ఆల్ ది బాండ్స్ అక్రాస్ ది మిడిల్ ప్లేన్ సైమల్టేనియస్లీ. కంప్లీట్గా సడన్లో సెంటర్లో రిమూవ్ చేసే కన్నా కూడా ఇది డైరెక్ట్గా స్మాల్ ఫోర్సెస్ యాక్ట్ చేసినా కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తే ఈ షియర్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి స్క్రూ డిస్లొకేషన్ అనేది విల్ మూవ్ అప్వర్డ్ ఇన్ ద ఇమేజ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రెస్ అమ్మ. సో ఇక్కడ స్ట్రెస్ ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోపల మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఎడ్జ్ డిస్లొకేషన్కి వచ్చేసరికి ఇట్ విల్ మూవ్ ది ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రెస్. సో స్ట్రెస్కి ప్యారలల్గా జరుగుతుంది ఈ ఎడ్జ్ డిస్లొకేషన్ అనేది. బట్ కమింగ్ టు స్క్రూ డిస్లొకేషన్కి వచ్చేసరికి పర్పెండిక్యులర్గా జరుగుతుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ఎడ్జ్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అమ్మ. సో ఎడ్జ్ డిస్లొకేషన్కి వచ్చేసరికి మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది అప్లైడ్ స్ట్రెస్. మనకి ఎక్కడైతే స్ట్రెస్ అప్లై చేస్తున్నామో ఆ డైరెక్షన్లోనే కంప్లీట్ మూమెంట్ అనేది జరుగుతుందమ్మా.
సో దిస్ ఈజ్ ది కండిషన్ ఫర్ ది డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. సో ఫస్ట్ దాంట్లో చూస్తే ఎడ్జ్ డిస్లొకేషన్లో మనకి ఏ డైరెక్షన్లో మోషన్ క్రియేట్ చేస్తున్నామో ఆ డైరెక్షన్లోనే మూమెంట్ అనేది జరుగుతుంది. కమింగ్ టు స్క్రూ డిస్లొకేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ అనేది అదర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఆర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుందమ్మా. దట్ ఈజ్ నోన్ యాజ్ ది స్క్రూ డిస్లొకేషన్ అంటారు. పై ఫిగర్ అనేది ఎడ్జ్ డిస్లొకేషన్, లైక్ మనం ఫోర్స్ ఎక్కడైతే అప్లై చేస్తున్నామో ఆ డైరెక్షన్లోనే మూమెంట్ అనేది ఉంటుంది. కమింగ్ టు స్క్రూ డిస్లొకేషన్కి వచ్చేసరికి మన ఫోర్స్ అప్లై చేసేదానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పింక్ లైన్ మనం చూస్తే విల్ హ్యావ్ దట్ మూమెంట్ అమ్మ. సో అక్కడ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ డిస్లొకేషన్స్ అనేవి బై యూజింగ్ ఆఫ్ ఆర్ బై హ్యావింగ్ ది స్లిప్ అమ్మ. సో స్లిప్ ఫామ్ అవడం వల్ల ఈ డిస్లొకేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. వాటిని ఎడ్జ్ డిస్లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అంటారు. అండ్ ఇది బర్గర్ వెక్టార్ని బేస్ చేసుకొని పర్పెండిక్యులర్ టు ద డిస్లొకేషన్ లైన్ డిస్లొకేషన్ని బేస్ చేసుకొని వైల్ స్క్రూ డిస్లొకేషన్స్ అనేవి బేస్ చేసుకొని ఫామ్ అవుతుందమ్మా. సో ఇక్కడ మనకి స్కిమాటిక్ రిప్రజెంటేషన్కి వచ్చేసరికి ఎడ్జ్ అండ్ స్క్రూ మిక్స్డ్ క్యారెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎడ్జ్ డిస్లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అనేది మిక్స్డ్ క్యారెక్టర్ జరుగుతుంది. అట్ ద పాయింట్ ఏ పాయింట్ ఎక్కడైతే ఉందో ద డిస్లొకేషన్ ఈజ్ ప్యూర్ స్క్రూ అమ్మ. సో మనకి ఇక్కడ బాటమ్ ఫిగర్ కానీ చూస్తే అక్కడ ఏ ఉందమ్మ. సో ఏ పాయింట్ అనేది ప్యూర్గా స్క్రూ డిస్లొకేషన్ అవుతుంది. అండ్ బి పాయింట్ అనేది కంప్లీట్గా ఎడ్జ్ డిస్లొకేషన్ అవుతుందమ్మా. సో ఈ మనకి పై ఫిగర్లో చూసిన ఏ పాయింట్ అనేది ప్యూర్లీ స్క్రూ డిస్లొకేషన్ అండ్ బి పాయింట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ప్యూర్లీ ఎడ్జ్ డిస్లొకేషన్ అమ్మా. సో ఏ పాయింట్ అనేది పర్పెండిక్యులర్గా జరుగుతుంది, బి పాయింట్ అనేది మనకి ప్యారలల్గా జరుగుతుందమ్మా. అండ్ ఈ కర్వేచర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ క్యారెక్టర్ ఈజ్ మిక్స్డ్ ఎడ్జ్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అమ్మ. మనకి ఇక్కడ ఫిగర్ కర్వ్డ్ ఫిగర్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది కాంబినేషన్ ఆఫ్ ఎడ్జ్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి పర్ఫెక్ట్ లాటిస్ అట్ ది సేమ్ యాటమ్ అమ్మ. సో సేమ్ యాటమ్ మీద పర్ఫెక్ట్ లాటిస్ అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ఎడ్జ్ డిస్లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ అండ్ అటామిక్ స్పేసింగ్ టు ఎండ్ ఎట్ ద సేమ్ యాటమ్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది లాటిస్ డిస్టార్షన్ అసోసియేటెడ్ విత్ ద డిస్లొకేషన్ ఎక్స్ప్రెస్డ్ బై బర్గర్ వెక్టర్ డినోటెడ్ బై బి అమ్మ. సో బి ఈజ్ ది బర్గర్ వెక్టర్ విచ్ విల్ స్టడీ ఆఫ్ దిస్ డిస్లొకేషన్స్ అమ్మ. అండ్ ఇక్కడ will point in a close packed crystallographic direction and magnitude equal to interatomic spacing. So interatomic spacing difference valla we can produce this difference. అండ్ ద మోషన్ ఆఫ్ డిస్లొకేషన్ అల్లోస్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ఈ డిస్లొకేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఆ మెటాలిక్ ఏరియా అనేది ప్లాస్టికల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటి, అది లాగితే సాగడం. అండ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ ఎలాస్టిక్ నేచర్ ఆర్ ప్లాస్టిక్ నేచర్ ఇట్ విల్ బి డిఫార్మ్డ్ అవుట్, అంటే బ్రేక్ అయిపోవడం. అండ్ యూజింగ్ దిస్ డిస్లొకేషన్స్ కెన్ బి స్క్రీన్ అమ్మ. సో ఈ TEM అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయడం వల్ల వీ కెన్ యూజ్ దిస్ ఆర్ వీ కెన్ సీ దిస్ డిస్లొకేషన్స్ అమ్మ. అండ్ ఈ బర్గర్ వెక్టర్ అనేది ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఫిగర్ ఆఫ్ లైన్ డిస్లొకేషన్ అమ్మ. సో ఈ లైన్ డిస్లొకేషన్ అంటారు. అండ్ ఇది మైక్రోగ్రాఫ్ని బేస్ చేసుకొని టైటానియం అల్లాయ్ ఇన్ డార్క్ లైన్స్ అమ్మ. సో ఇక్కడ చూస్తే మనకి టైటానియం అనేది డార్క్ లైన్స్లో చూపిస్తుంది. అండ్ ఈ డిస్లొకేషన్ రెజల్యూషన్ ఎంతంటే 51,450 రెజల్యూషన్ పెడితే మనకి ఈ ఫిగర్ అనేది కనిపిస్తుందమ్మా. సో ఈ ఫిగర్ ఏంటంటే టైటానియం అల్లాయ్ అనేది డిస్లొకేషన్ క్రియేట్ అయితే ఎలా ఉంటుందనే చూపిస్తుంది. మైక్రోగ్రాఫ్లో చూస్తున్నాం. సో నెక్స్ట్ క్రిస్టలైన్కి వచ్చేసరికి పాలీక్రిస్టల్, అమార్ఫస్ అంటే అక్కడక్కడ గ్యాప్స్ క్రియేట్ అయితే అమార్ఫస్ అంటారు. అండ్ పాలీక్రిస్టల్ అంటే బంచెస్ లాగా గ్రూప్స్ లాగా క్రియేట్ అయితే దాన్ని అమార్ఫస్ అంటారు. అండ్ ఇక్కడ యాటమ్స్కి వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్ అనేవి డిఫరెంట్ రీజియన్స్లో అండ్ డిఫరెంట్ లెంత్లో అనేది ఉంటుందమ్మా.
ప్లేనార్ డిఫెక్ట్. సో నెక్స్ట్ ప్లేనార్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఇంతకుముందు పాయింట్ డిఫెక్ట్ అంటే ఒక యాటమ్ కానీ లేకపోతే పెయిర్ ఆఫ్ యాటమ్స్ కానీ మిస్ అవ్వడం ఆర్ డిసైలైన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లైన్ డిఫెక్ట్ అంటే ఒక హాఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఆర్ ఒక లైన్ ఆఫ్ యాటమ్ అనేది మిస్ అయితే దాన్ని లైన్ డిఫెక్ట్ అంటారమ్మా. నెక్స్ట్ ప్లేనార్ డిఫెక్ట్కి వచ్చేసరికి సర్ఫేస్ డిఫెక్ట్ అంటారమ్మా. అంటే ఏంటి, త్రూ అవుట్ ది సర్ఫేస్ మొత్తం అంటే ఒక కంప్లీట్ సర్ఫేస్ మొత్తం ఆర్ లేయర్ మొత్తం డిఫెక్ట్ అయితే దాన్ని ప్లేనార్ డిఫెక్ట్ అంటారు. అండ్ గ్రెయిన్ బౌండరీ ఈజ్ జనరల్ ప్లేనార్ డిఫెక్ట్. అంటే ఏంటి, ఆ కంప్లీట్గా గ్రెయిన్ బౌండరీ మొత్తం డిఫెక్ట్ అయితే దాన్ని ప్లేనార్ డిఫెక్ట్ అంటారు. అండ్ దట్ సపరేట్స్ రీజియన్స్ ఆఫ్ డిఫరెంట్ క్రిస్టలైన్ ఓరియంటేషన్ అమ్మ. సో ఇది క్రిస్టలైన్ ఓరియంటేషన్ అంటే క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓరియంటేషన్ రీజియన్స్ని సపరేట్ చేసుకోవడానికి ఈ కండిషన్ అనేది ఫామ్ అవుతుంది విత్ ఇన్ ఏ పాలీక్రిస్టలైన్ సాలిడ్. అంటే నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉండే సాలిడ్ లోపల ఒక కంప్లీట్ క్రిస్టలైన్ రీజియన్ అనేది మిస్ అవ్వడం కానీ ఆర్ డిసలైన్ అవ్వడం కానీ జరిగితే ఈ ప్లేనార్ డిఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ద ఆటమ్స్ ఇన్ ద ప్లేన్ గ్రెయిన్ బౌండరీ విల్ నాట్ బి ఏ పర్ఫెక్ట్ క్రిస్టలైన్ అరేంజ్మెంట్ అమ్మ. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ క్రిస్టలైన్ అరేంజ్మెంట్ అనేది జరగదు. అండ్ యూజువల్లీ రిజల్ట్ ఆఫ్ అన్ఈవెన్ గ్రోత్ వెన్ ద సాలిడ్ ఈజ్ క్రిస్టలైజింగ్. సో ఈ సాలిడ్స్ని క్రిస్టలైజ్ చేసినప్పుడు అంటే సాలిడ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్రిస్టల్ ఒక గ్రెయిన్ మొత్తం ఆ క్రిస్టల్ గ్రెయిన్ మొత్తం కూడా మిస్ అవ్వడం కానీ ఆ డిసలైన్ అవ్వడం కానీ అరేలో ఉండడం కానీ జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ గ్రెయిన్ సైజెస్ అనేవి వేరీ ఫ్రమ్ 1 మైక్రోమీటర్ టు 1 మిల్లీమీటర్ అమ్మ. సో ఒక మైక్రోమీటర్ నుంచి 1 మిల్లీమీటర్ దాకా ఆ సైజ్ అనేది డిఫరెన్స్ అవుతూనే ఉంటుంది. అండ్ సెవరల్ సెల్స్ ఫ్రమ్ ఏ క్రిస్టల్ ఇఫ్ మెనీ క్రిస్టల్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఏ మెల్ట్ అమ్మ. సో చాలా క్రిస్టల్స్ అనేవి మెల్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం వేర్ దే మీట్. సో అవి మెల్ట్ అయ్యి మీట్ అయ్యి అండ్ గ్రెయిన్ బౌండరీస్ ఫార్మ్డ్. సో అవి ఆ క్రిస్టల్స్ అన్నీ ఒకటేసారి మెల్ట్ అవ్వడం అండ్ అవి అన్ని తర్వాత మీట్ అవ్వడం, తర్వాత గ్రెయిన్ బౌండరీస్ అనేవి డిఫరెంట్ గ్రెయిన్ బౌండరీస్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్ గ్రెయిన్ బౌండరీస్ అనేవి ప్రిపేర్ అవుతుంటాయమ్మా. అండ్ ఏ గ్రెయిన్ బౌండరీ ఈజ్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 గ్రెయిన్స్. సో గ్రెయిన్ బౌండరీ అంటే ఒక బౌండరీ లేయర్ అమ్మా బిట్వీన్ ది 2 గ్రెయిన్స్కి మధ్యలో ఉండే బౌండరీ లేయర్ ఆర్ క్రిస్టలైట్స్ ఇన్ ఏ పాలీక్రిస్టలైన్ మెటీరియల్. అంటే నెంబర్ ఆఫ్ క్రిస్టలైన్ ఉండే మెటీరియల్ లోపల 2 క్రిస్టల్స్ మధ్యలో ఉండే రీజియన్ని బౌండరీ అంటారమ్మా. అండ్ ఈ గ్రెయిన్ బౌండరీస్ ఆర్ 2D డిఫెక్ట్స్. సో ఈ గ్రెయిన్ బౌండరీస్ అనేవి డిసలొకేట్ అవ్వడం కానీ డిస్మిస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా 2D డిఫెక్ట్స్ ఇన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా. అండ్ టెండ్ టు డిక్రీజ్ ద ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ. సో ఇవి ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయమ్మా. అండ్ పాలీక్రిస్టల్స్లో గ్రెయిన్ బౌండరీస్కి వచ్చేసరికి యూస్ టు దిస్ పాయింట్ ద డిస్కషన్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ డిఫెక్ట్స్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్స్. సో ఈ పాలీక్రిస్టల్ అంటే నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ యూజ్ చేస్తే ఒక కంప్లీట్ సాలిడ్ లోపల సింగిల్ క్రిస్టల్ అంటే ఒక కంప్లీట్ క్రిస్టల్ మొత్తం చేంజ్ అవ్వడం కానీ మిస్ అవ్వడం కానీ జరిగితే కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్రిస్టలైట్స్ ఆర్ గ్రెయిన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఈ గ్రెయిన్స్ రేంజ్ అనేది ఫ్రమ్ నానోమీటర్స్ టు మిల్లీమీటర్స్ ఉంటుందమ్మా. అంటే సైజ్ అనేది వెరీ థిన్ పార్ట్ టు మిల్లీమీటర్స్ దాకా ఉంటుంది. అక్రాస్ దేర్ ఓరియంటేషన్ బేస్డ్ ఆన్ దట్ ఓరియంటేషన్ బేస్ చేసుకొని ఒక్కొక్క గ్రెయిన్ సైజ్ అనేది వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు నైబరింగ్ గ్రెయిన్స్ అమ్మ. సో అంటే దాని చుట్టుపక్కల ఉండే గ్రెయిన్స్ని బేస్ చేసుకొని అది వేరీ అవుతూ ఉంటుంది. సో వేర్ వన్ గ్రెయిన్ స్టాప్స్ అండ్ అనదర్ బిగిన్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రెయిన్ బౌండరీ. సో ఒక గ్రెయిన్ అనేది గ్రో అవ్వడం స్టాప్ అయిపోతే దాని సరౌండింగ్ ఉండే గ్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే గ్రెయిన్ బౌండరీ అంటారు. అండ్ గ్రెయిన్ బౌండరీ లిమిట్ ద లెంగ్త్ అండ్ మోషన్స్ ఆఫ్ ద డిస్లొకేషన్స్. సో ఇవి గ్రెయిన్ బౌండరీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రెయిన్ గ్రోత్ని రెడ్యూస్ చేసుకుంటుంది. గ్రెయిన్ గ్రోత్ని అలానే జరిగిపోకుండా ఉండడం కోసం యూజ్ అవుతుందమ్మా. అండ్ డిస్లొకేషన్ కూడా జరగకుండా ఉండడం కోసం మ్యాక్సిమం ఈ గ్రెయిన్ బౌండరీస్ అనేవి ట్రై చేస్తాయి. అండ్ హ్యావింగ్ స్మాలర్ గ్రెయిన్స్ స్ట్రెంగ్త్ అనే మెటీరియల్. సో జనరల్గా గ్రెయిన్ బౌండరీస్ మనం ఎందుకు స్టడీ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ది గ్రెయిన్ సైజ్ అండ్ గ్రెయిన్ బౌండరీని బేస్ చేసుకొని ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్ అనేది డిపెండ్ అవుతుందమ్మా. సో గ్రెయిన్ సైజ్ అనేది చిన్నవిగా ఉందంటే ఆ మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ గ్రెయిన్ బౌండరీ సర్ఫేస్ అనేది ఉంటుంది. దానివల్ల స్ట్రెంగ్తన్స్ ఏ మెటీరియల్ని స్ట్రెంగ్తన్ చేస్తుందమ్మా. అండ్ ద సైజ్ ఆఫ్ ది గ్రెయిన్ కెన్ బి కంట్రోల్డ్ బై కూలింగ్ రేట్ దాన్ వెన్ ద
మెటీరియల్ క్యాస్ట్ ఆర్ హీటెడ్ అవుట్ అమ్మా. సో ఈ గ్రెయిన్ బౌండరీస్ ఎలా చేంజ్ అవుతాయంటే బేస్డ్ ఆన్ ది హీటింగ్ ఎట్ ద సేమ్ టైం క్యాస్టింగ్ అమ్మ. సో అంటే మెటీరియల్ని హీట్ చేసి ప్రిపేర్ చేసి దాన్ని కూల్ చేసే కండిషన్ని బేస్ చేసుకుని గ్రెయిన్ బౌండరీస్ అనేవి డిపెండ్ అవుతాయమ్మ. అండ్ జనరల్లీ ర్యాపిడ్ కూలింగ్ ప్రొడ్యూసెస్ స్మాలర్ గ్రెయిన్స్. సో సడన్గా కానీ కూల్ చేసామంటే మెటీరియల్ అనేది చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా క్రియేట్ అవుతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ స్లోగా కూల్ చేసామంటే మెటీరియల్స్ అనేవి లార్జర్ గ్రెయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. లార్జర్ గ్రెయిన్స్తో కంపేర్ చేస్తే స్మాలర్ గ్రెయిన్స్లో మెటీరియల్ స్ట్రెంత్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో టిల్ట్ బౌండరీ అండ్ ట్విస్ట్ బౌండరీ అమ్మ. సో కంప్లీట్గా బౌండరీ మొత్తం టూ స్లైట్లీ మిస్అలైన్డ్ గ్రెయిన్స్ కానీ ఉంటే దాన్ని టిల్ట్ బౌండరీ అంటారు. అండ్ అపియర్స్ యాజ్ అన్ అరే ఆఫ్ ఎడ్జ్ డిస్లొకేషన్. ఇది ఎడ్జ్ డిస్లొకేషన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ రొటేషన్ యాక్సిస్ అనేది ప్యారలల్ టు ద బౌండరీ ప్లేన్. బౌండరీ ప్లేన్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గానే ఈ రొటేషన్ అనేది జరుగుతుంది, ఆ మూమెంట్ అనేది జరుగుతుందమ్మా. దట్ ఈస్ ది టిల్ట్ బౌండరీ. ఒక స్మాల్ టిల్టింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ట్విస్ట్ బౌండరీ అమ్మ. అంటే ఏంటి, ఒక ప్లేట్ అలా ఉంటే దానికి కంప్లీట్గా ట్విస్టింగ్ చేస్తే సెకండ్ గ్రెయిన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ రొటేషన్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద బౌండరీ ప్లేన్. బౌండరీ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఈ రొటేషన్ అనేది జరుగుతుంది. అండ్ లో యాంగిల్ గ్రెయిన్ బౌండరీస్ దట్ అపియర్ యాజ్ ఏ అరే ఆఫ్ స్క్రూ డిస్లొకేషన్స్ అమ్మ. సో లో యాంగిల్ గ్రెయిన్ బౌండరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. స్టాకింగ్ ఫాల్స్. సో స్టాకింగ్ ఫాల్స్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది type of defect in the surface defects అమ్మ. The stacking fault as one or two layer interruption in the stacking sequence of atomic planes or atom planes అమ్మ. atom planesలో వన్ లేయర్లో కానీ ఆ టూ లేయర్లో కానీ కంప్లీట్గా ఇంటరప్షన్ కానీ క్రియేట్ అయితే దాన్ని స్టాకింగ్ ఫాల్ట్ అంటారు. అండ్ ఇది నెంబర్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది, అరేజ్ అవుతూ ఉంటుంది. అండ్ హౌ దే అక్కర్ ఇన్ ద క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్స్. సో ఇవి జనరల్గా మనం ఈజీగా చూడొచ్చు ఎలా క్లోజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్స్లో ఈ స్టాకింగ్ ఫాల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కూడా. సో జనరల్గా హెచ్సిపి అంటే హెక్సాగనల్ క్లోజింగ్ ప్యాక్టర్లో అండ్ ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ టూ లేయర్స్ అనేవి అరేంజ్ దెమ్దెల్స్ ఐడెంటికల్లీ. సో ఇవి వాటంతట అవి ఐడెంటికల్గా అరేంజ్ చేస్తారు అండ్ వీటిల్ని ఏబీ అరేంజ్మెంట్ అంటారమ్మా. అండ్ థర్డ్ లేయర్కి వచ్చేసరికి ఆటమ్స్ డైరెక్ట్లీ హ్యావ్ దోస్ ఆఫ్ ఫస్ట్ లేయర్. అంటే ఇప్పుడు ఏ తర్వాత బి తర్వాత మళ్ళీ ఏ తర్వాత బి ఇలా ప్రొడ్యూస్ అయితే ద స్టాకింగ్ విల్ బి ఏబిఏ. అండ్ దిస్ ఈజ్ ద హెచ్సిపి స్ట్రక్చర్ అమ్మా. సో ఇది హెచ్సిపి స్ట్రక్చర్లో క్రియేట్ అవుతుంది. అంటే లేయర్స్ అనేవి ఏ లేయర్ బి లేయర్ మళ్ళీ ఏ లేయర్ మళ్ళీ బి లేయర్ అనేది జరుగుతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఏబి అనేది. అండ్ వెన్ ఎవర్ ఇట్ పాసిబుల్ ఫర్ ద థర్డ్ లేయర్ టు అరేంజ్ దెమ్సెల్ఫ్స్ టు దట్ ఆర్ విత్ ఇన్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ టు ప్రొడ్యూస్ ఏబిసి అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ ఏబి కంటిన్యూషన్ కాకుండా ఏబిసి అరేంజ్మెంట్ అనేది జరిగితే అది ఎఫ్సిసి స్ట్రక్చర్ కిందకు వస్తుంది. అండ్ హెచ్సిపి స్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ లాంగ్ యాజ్ ఏబిగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సడన్లీ స్విచెస్ టు ఏబిసి మళ్ళీ ఏబి కానీ ఉంటే దాన్ని స్టాకింగ్ ఫాల్ట్ అంటారమ్మా. అంటే ఏంటి, ఒక లేయర్ అనేది సడన్గా న్యూ లేయర్ అరేజ్ అవ్వడమా లేకపోతే ఉన్న లేయర్ మిస్ అవ్వడమా జరిగితే దాన్ని స్టాకింగ్ ఫాల్ట్ అంటారమ్మా. లైక్ మన హెచ్సిపిలో ఏబి అన్నాం అండ్ ఎఫ్సిసిలో ఏబిసి అన్నాం. అండ్ ఇక్కడ హెచ్సిపిలోనే ఏబి బదులు ఏబిసి ఇలా కానీ ప్రొడ్యూస్ అయితే దాన్ని స్టాకింగ్ ఫాల్ట్ ప్రొడ్యూస్ అయిందని అంటున్నామమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్సిసి అరేంజ్మెంట్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఏబిసి అని చెప్పాము. అండ్ ఇక్కడ ఒక ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎఫ్సిసి స్ట్రక్చర్లోనే ఏబిసి అండ్ ఏబిసి ఇలా అంటే ఏమవుతుంది, ఒక సి ప్లేన్ అనేది మిస్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని స్టాకింగ్ ఫాల్ట్ అంటారమ్మా. అండ్ ఈ ఇమీడియట్గా ఈ స్టాకింగ్ ఫాల్ట్ దాని అంతా అదే కరెక్ట్ చేసుకోదు, బట్ ఇది కంటిన్యూ అవుతుంది ఓవర్ సమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ స్పేసింగ్స్. సో కొన్ని నెంబర్ ఆఫ్ అటామిక్ స్పేసింగ్స్ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ సెకండ్ స్టాకింగ్ ఫాల్ట్ దట్ ఈస్ ది ఫస్ట్ వన్. సో సెకండ్ కూడా సేమ్ ఆర్డర్ అనేది చేంజ్ అయిందంటే అలాంటప్పుడు కంప్లీట్గా ట్విన్నింగ్ అనేది జరుగుతుంది, ఆ ట్విస్టింగ్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇక్కడ స్టాకింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి
ఏబి అనేది బీసీ హెచ్సిపి స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఏబిసి అనేది ఎఫ్సిసి స్ట్రక్చర్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏ పెయిర్ ఆఫ్ ట్విన్ స్టాకింగ్ ఫాల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అవుతమ్మా. సో ఇలా ఏబి ఒక మిస్సింగ్ అనేది జరిగితే ట్విన్ ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. స్టాకింగ్ ఫాల్ట్ అంటారమ్మా దాన్ని. సో నెక్స్ట్ వన్ ఈజ్ సేమ్ కండిషన్ లిటిల్ ఇంపాక్ట్ ఆన్ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ కండిషన్స్లో ఇంపాక్ట్ మీద స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఎందుకని ఏబి లేయర్, మళ్ళీ సి లేయర్, ఏబిసి, మళ్ళీ ఒక సి లేయర్ అనేది మిస్ అయ్యి మళ్ళీ ఏబిఏ క్రియేట్ అయితే ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల స్ట్రెంగ్త్ మీద లైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుందమ్మా. బీకి వచ్చేసరికి అల్లాయింగ్ హీట్ ట్రీట్మెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ అల్లాయింగ్ ప్లేస్ చేసి ఒక హీట్ ట్రీట్మెంట్ జరగడం వల్ల ఏమవుతుందంటే సబ్స్టిట్యూషనల్ సొల్యూట్ అండ్ ఇంటర్స్టిషియల్ సొల్యూట్ క్రియేట్ అవుతుంది. ఇంటర్స్టిషియల్ సొల్యూట్ అంటే ఏంటి? ఒక ఇంప్యూర్ యాటమ్ అంటే ఇంకొక టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యాడ్ చేయడం. అండ్ సబ్స్టిట్యూషనల్ సొల్యూట్ అంటే అందులో ఆ సేమ్ సైజ్ ఆఫ్ మెటీరియల్ అనేది యాడ్ చేయడం. ఇదంతా కూడా జరుగుతుంది దీంట్లోనే. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ అమ్మ. సో ఫస్ట్కి వచ్చేసరికి పాయింట్ డిఫెక్ట్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ. సిలోకి వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఎందుకని ఒక హాఫ్ ప్లేన్ అనేది మిస్ అవ్వడం కానీ ఆ హాఫ్ ప్లేన్ అనేది యాడ్ చేయడం వల్ల కానీ దట్ ఈజ్ నథింగ్ బట్ లైన్ డిస్లొకేషన్ అంటారు. దీనివల్ల మనకి స్లిప్ ప్లేన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ప్లేన్ అనేది స్లిప్ అవ్వడం అండ్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్ట్రెంగ్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్కి వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్ అనేవి చేంజ్ అవ్వడం, అంటే ఇదే సర్ఫేస్ డిఫెక్ట్ అంటారమ్మా. దీనివల్ల స్ట్రాంగ్ అండ్ డక్టైల్ డిఫెక్ట్స్ అనేవి కానీ లేకపోతే చాలా ఇంపాక్ట్ అనేది కానీ క్రియేట్ అవుతుందమ్మా కంప్లీట్గా. అంటే గ్రెయిన్ బౌండరీస్ మధ్యలోనే ఈ ట్విన్నింగ్ యాక్షన్ కానీ లేదంటే ట్విస్టింగ్ యాక్షన్ కానీ క్రియేట్ అవ్వడం వల్ల స్ట్రెంగ్త్ విల్ ఎఫెక్ట్ మోర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూమ్ ఆర్ బల్క్ డిఫెక్ట్ అమ్మా. సో దీన్ని 3D డిఫెక్ట్ అని కూడా అంటారు. అండ్ అక్కర్ ఆన్ ఏ మచ్ బిగ్గర్ స్కేల్ దాన్ ఏ రెస్ట్ ఆఫ్ క్రిస్టల్ డిఫెక్ట్స్ డిస్కస్డ్. మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసామో క్రిస్టల్ డిఫెక్ట్స్ అనేవి అవన్నీ కూడా జస్ట్ పాయింట్ డిఫెక్ట్ అంటే ఒక ఆటమ్ మిస్ అవ్వడం కానీ లేకపోతే ఒక లైన్ హాఫ్ లైన్ ప్లేస్ అవ్వడం కానీ లేకపోతే ఒక బౌండరీ ట్విస్ట్ అవ్వడం ఆ ట్విన్ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ కమింగ్ టు వాల్యూమ్ ఆర్ బల్క్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక మేజర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మిస్ అవ్వడం కానీ లేకపోతే చేంజ్ అవ్వడం కానీ బిగ్గర్ స్కేల్ చేంజ్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. దాన్నే వాల్యూమ్ ఆర్ బల్క్ డిఫెక్ట్ అంటారు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్ అనేది క్రియేట్ అయితే. అండ్ ఇక్కడ వాయిడ్స్ ఆర్ రీజియన్స్ వేర్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్. సో లాటిస్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ మిస్ అయితే దాన్ని వాయిడ్ ఆర్ వాల్యూమ్ డిఫెక్ట్ అంటారు. అండ్ ఇమేజ్ ఈజ్ ఏ వాయిడ్ ఇన్ ద పీస్ ఆఫ్ మెటల్ అమ్మ. సో ఇక్కడ కింద ఫిగర్ కానీ చూస్తే ఒక హోల్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి? అక్కడ నెంబర్ ఆఫ్ మెటల్స్ అనేవి ఆటమ్స్ అనేవి ఎట్ ఏ టైం మిస్ అయిపోవడం వల్ల గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మిస్ అవ్వడం వల్ల ఆ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని వాయిడ్ అంటారు. అండ్ ఇక్కడ ఇమేజ్ అనేది మైక్రోస్కోప్ నుంచి బేస్ చేసి స్కాన్ చేసి వీ కెన్ సీ దట్ అమ్మ. అండ్ వాయిడ్స్ కెన్ అక్కర్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మ. సో వాయిడ్స్ అనేవి జనరల్గా నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడంటే వెన్ డ్యూ టు ఎయిర్ బబుల్స్ బికమింగ్ ట్రాపింగ్ వెన్ ఏ మెటీరియల్ సొలిడిఫైస్ ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ పోరోసిటీ అంటారమ్మా. సో జనరల్గా క్యాస్టింగ్ చేస్తున్నప్పుడు క్యాస్టింగ్లో మెటల్ని లిక్విఫై చేసి దాన్ని మౌల్డ్ లోపల పోర్ చేస్తాం. ఆ పోర్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి ఆ మెటల్ లోపల ఆ లిక్విడ్ లోపల ఉన్నప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ అనేవి ఆ గ్యాప్ అలానే ఉంటుందమ్మా. సో ఆ గ్యాప్ అనేది అలానే ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ పర్టికులర్ రీజియన్లో ఉన్న యాటమ్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినట్టు. సో ఆ ప్రాసెస్ని పోరోసిటీ అంటారు. అండ్ వెన్ ఏ వాయిడ్ అక్కర్స్ డ్యూ టు ద shrinkage of material as it solidifies it is called క్యావిటేషన్ అంటారు. అండ్ అదర్ రీజన్స్ వాయిడ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందంటే వన్స్ ఆ మోల్టన్ మెటల్ని ఆ మౌల్డ్లో పోసిన తర్వాత ఏమవుతుందంటే అది సొలిడిఫై అవ్వాలి. సో సొలిడిఫై అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకి లిక్విడ్ స్టేట్లో ఏదైతే ఉందో అది సొలిడిఫై అయ్యేటప్పుడు స్ట్రింక్ అవుతుంది. అంటే ఏమవుతుంది? సైజ్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అక్కడక్కడ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. దాన్ని క్యావిటేషన్ అంటారు. అండ్ అదర్ టైప్ ఆఫ్ బల్క్ డిఫెక్ట్కి వచ్చేసరికి వెన్ ఇంప్యూరిటీ ఆటమ్ క్లస్టర్ టుగెదర్ ఫార్మ్ స్మాల్ రీజియన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్ అమ్మ. సో ఇప్పుడు మనం మెటల్ని ఏదైతే మెల్ట్ చేస్తున్నామో దాంట్లో ఇంప్యూరిటీ ఆటమ్స్ అంటే డస్ట్ పార్టికల్స్
పార్టికల్స్ కానీ లేకపోతే ఏమన్నా మడ్ కానీ ఆర్ మట్టి కానీ రీచ్ అయిపోవడం వల్ల ఆర్ వెళ్ళిపోవడం వల్ల దాన్ని మళ్ళీ సొలిడిఫై చేసిన తర్వాత ఆ గ్యాప్ అనేది అలానే క్రియేట్ అవుతుందమ్మా. డస్ట్ పార్టికల్స్ గ్యాప్ కానీ లేకపోతే ఇంప్యూర్ యాటమ్స్ కానీ. సో ఈ ఫేజ్ ఏదైతే రిఫర్స్ టు దట్ రీజియన్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ ది ఫిజికల్ హోమోజీనియస్ మెటీరియల్ అమ్మ. సో ఇది హోమోజీనియస్ మెటీరియల్ అనేది ఆక్యుపై చేసుకోవడం వల్ల జరుగుతుంది. అండ్ దీస్ రీజన్స్ ఆర్ కాల్డ్ ప్రెసిపిటేటర్స్ ఆర్ ఇంక్లూజన్స్. సో వీటిల్లో ప్రెసిపిటేటర్స్ ఆర్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ఇంక్లూజన్స్ అంటారమ్మా ఈ ఇంప్యూర్ పార్టికల్స్ని. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది రీజన్ ఫర్ ది వాయిడ్ డిఫెక్ట్ అమ్మ. సో కాబట్టి బేస్డ్ ఆన్ ది పాయింట్ డిఫెక్ట్ నుంచి వాయిడ్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఆర్ వాల్యూమ్ డిఫెక్ట్కి వచ్చేసరికి మిస్సింగ్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. పాయింట్ డిఫెక్ట్లో 1 or 2 యాటమ్స్ అండ్ లైన్ డిఫెక్ట్లో హాఫ్ ప్లేన్ అనేది మిస్ అవుతుంది. అండ్ ప్లేన్ డిఫెక్ట్కి వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్ అనేవి చేంజ్ అయిపోవడం అండ్ టిల్ట్ అవ్వడం, ట్విస్ట్ అవ్వడం, ఓరియంటేషన్ అంటే ఆ స్పేస్ని చేంజ్ చేసుకుంటుంది. ఆ ప్లేస్లో ఉండకుండా ఇంకో ప్లేస్కి వెళ్తే దాన్ని సర్ఫేస్ డిఫెక్ట్ అంటారు. అండ్ కమింగ్ టు వాయిడ్ ఆర్ బల్క్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనేవి మిస్ అయితే దాన్ని బల్క్ డిఫెక్ట్ అంటారమ్మా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ any doubt during this topic, you may ask in next class.